పకి ఎంతసేపు అయింది వచ్చి? నేను చూడలేదు. పకి పలకవా? ఏమమ్మా? ఓయ్, ఇంత అందాల బాల పిలుస్తుంటే పలకవేమ్మా? పిలిచింది అందాల బాల, నిన్ను వరచింది మందారమాల. పిలిచింది అందాల బాల, ఏ
La 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 la. La 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 la. La 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 la. La 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 la. నా చలి క్షణ మెరుగని ఒక జావళి లే చలి చలి మెరుగని ఒక జావళి లే తెలియక వన్నెలను ఎన్నెలేనయో వదిలే మనసిలే రసికల నాటయో వదలే మనసిలే మతకలు కమ్మెర నరుడా నరుడా ఏమి కోరితే కోరుకో కోరి చేరుకో ఎన్నుకో బాలక కోరుకో కోరి చేరుకో ఎన్నుకో బాలక నరుడా నరుడా పకీరు పాతుషారేదో దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. అవును. ఎందుకు నాకు తెలుసు. ఏమి తెలుసు? ఆ పులుసు ఎక్కువయ్యే రసం కోసం ఎక్కడెక్కడో దేవలాడుతున్నారు. నాకు తెలుసులే. సంగం! నన్ను తెలుసుకోవడానికి నీకే కాదు, నిన్ను పుట్టించిన ఆ బ్రహ్మకైనా తరము కాదు. ఏమో అంతర్రహస్యమా? అక్షరాల సంగుకు తెలియని రహస్యమా? ఏమిటి? నా రహస్యాలన్నీ నీకు తెలిసిపోయాయన్నమాట. నీవేమి స్వర్గం నుండి భూలోకానికి దిగబడ్డ ఓర్వశినా లేక తిలోత్తమవే? హే, వాళ్ళు నాకంటే అందగత్తెలా, నాకంటే పొడి చేస్తారా ఏమిటి? నీ ముఖం కానీ నీ కార్యక్రమం. ఏ కార్యక్రమం? నాట్యం. నేను నీ నాట్యం కోసం దొంగిలించబడ్డ కీలు బొమ్మలు అన్నమాట. అంతేకాదు సగా, ఆ కీలు బొమ్మకు రంగు కూడా చాలా వరకు మాసిపోయినది. ఇక ఆ బొమ్మతో అట్టే కాలం ఆడుకోలేనేమో. నువ్వు మానవుడువా రాక్షసుడువా? కనిపించడం లేదు. నేను మానవుడు, రాక్షసుడు. ఎవరనుకోవడంతో ఇంతవరకు కాపురం వెలిగించావు. వీడిని చూడు. ఒక మానవ రూప రాక్షసుడను. ఇప్పుడు అర్థమైందా? కానీ నీ నాట్యం మాయల మారి నీ బ్రతుకు నాటకం ఒకటి, నాట్యం ఒకటి. చచ్చిన వాళ్ళ బూడిదల పడి దొరిలాడక నాట్యం అట నాట్యం. సంగు, ఇన్ని రోజులు ఈ పకీరు నీ కళ్ళకు ఒక నవమన్మధుడిలా కనిపించాడు. ఆ సంఘం కాదు, రక్షించే దిక్కు లేక ఇన్నాళ్ళు నువ్వు ఆడమన్నట్టు ఆడాను, పాడమన్నట్టు పాడాను. కానీ నీ భయంకర ఆకారాన్ని చూసి ఏ ఆడదానికి హృదయం కరుగుతుంది, ఏ నాటికి కరగదు. అయినా కాకితో కోకిలకు ఎన్ని దినముల సావాసము. పొరల చుండును నీకేలా మరులు గిరులు కోకిలమ్మను మోగి కొసరి కొసరి అప్పటికి నువ్వు కోకిలవో నేను కాకినన్నమాట. అవును. సంగు, నా కైపెక్కిన పెదాలు నీ గులాబీ లాంటి బుగ్గలపై ముద్దు పెట్టినప్పుడు కూడానా? అవును. అది ఇదివరకు తెలియదా? తెలిసి చేయగలిగింది లేక నా జీవిత లతను ఒక దాసరపాపు దారపు. జాగ్రత్తగా మాట్లాడు. కోపానికి గురైన దౌర్భాగ్యుల జీవితాలను చూచి ఉన్నావు కదా. సర్వ దైవ శక్తులు ఫకీరు చిటికల రేలు కదలంత మాత్రం హైటెక్
అంతా బూడిద బూడిద సంగు. రాక్షసుడా, నీతో ఒక్క క్షణం కూడా బ్రతకలేను. ఇదివరకు లాగా నీ మాయాధికారం నా మీద చెలాయించుకు సుమా. నన్ను జయించడానికి ఏదైనా మంత్రశక్తి కాదు కాదు తంత్రశక్తి ఏదైనా సంపాదించావా? తొందరపడి పకీరు ధరించకు, చెడిపోగలవు సంగో, చెడిపోగలవు, జాగ్రత్త. అలాగా? మరి నీ ప్రాణరహస్యం నాతో చెప్పిన మాట ఏ నిమిషాన సంఘ హృదయంలో కారు చుట్టూ చెలరేగుతుందో ఆ రోజే నీ జీవితం ఆఖరు. స్థితికి వస్తావని అనుకుని ఉంటే నేను ఎప్పుడో నా మాయా మందిరంలో రాళ్లలో ఒక రాయిలా చేసి వేసేవాళ్ళు. నా భూతాల నోటికి ఒక్క మాంసంగా ఇచ్చి వేసి ఉండేవాడిని. అయినా మించిపోలేదు సంగు. నా ప్రాణం అంత సులభముగా దొరుకుతున్నదనుకున్నావు కదూ? ఏమో, దానికి కొన్ని కోట్ల కోట్ల ప్రాణములు బలిగావలి ఎరుగుదువా? అన్నీ నేను ఎరుగుదును. బుద్ధి తెచ్చుకొని నీ రాక్షసత్వాన్ని విడిచి ఈ సంగుకు దాసుడు అయిపో. జగన్మోహిని ఈ సంగు మల్లె పువ్వై నీ చేతిలో వాలిపోతుంది. భువనమోహన రమణీయమూర్తి అయినా సంగు నత్తించి చేతులు దాటుకుని
సంగు ఇంతకు నీ లావణ్య కారణం నీ లావణ్యం అన్నమాట కాదా? పిచ్చిదానా, ఇన్ని రోజులు నిన్ను నా పారదాసిగా దగ్గర చేర్చి దయతలచాను కానీ నీ సౌందర్యానికి సంభవితున్నాయి కాదు. నిజంగా కావాలనుకుంటే లక్షల కొలది అందరూ చందమామలు పక్షులు బాణాల దగ్గర హంసల్లా తారట్లాడుతూ ఉంటారు. ఏం చూపించమన్నావా? నీకంటే కోటి మనల సౌందర్యవతినే. నాకంటే అందగత్తెనా? ఏది చూపించు చూద్దాం. ఈ ప్రపంచంలో ఉన్న అందగత్తెలను చూపించు మన ఈ టింగు రంగుల సంగుకు. ఓం హ్రీం హ్రీం. ఏమి ఈ రూప లావణ్యాతిశయము! సురలోకం నుండి నరలోకం దిగి వచ్చిన అప్సరసయ లేక పంచవిలుగాని పట్ట మహిషి రైతు. నేను భ్రాంతిలో పడలేదు. నా అజరామణ సాధనకై ఎన్నాళ్ళు వృధా పరుచుకున్నాను. ఈ జవరాలి పొందునందని జన్మ కాల్చనా? ఎవరి స్వర్ణ సుందరి? పాలుగంటి పట్టపురాణి బాలనాగమ్మ, కార్యవతి రాజు భార్య, మహాపతివ్రత. ఈ పదం మన నిఘంటును లేదు. సరి అయిన సరసుడు దొరకనంత వరకు ఈ ప్రపంచంలో ప్రతి ఆడుది పతివ్రతలే కదా సంగ. చూసావా సంగో, చూసావా? నీకంటే అందగతే నీకంటే కులుకులాడలేదని ఎర్రబీలేవు కదూ. దాని కాలి ధూళి రేణుకైనా సరిపోగలవా నువ్వు? పక్షులు పట్టుబడితే ఒక్క క్షణంలో నాగుడు తెచ్చి నీ కళ్ళ ముందు పెట్టగలడు. ఏం తెమ్మన్నావా? కైపు కూతల కొయ్యకు. బాలనాగమ్మ మహాసాధ్వి. ఆమెను సమీపించడం నీకు సాధ్యం కాదు. కార్యవర్ధురాజు భువనాయక వీరుడు. నీ తలకాయ ఉందే పెద్ద తలకాయ, దాన్ని పుచ్చకాయలుగా ఎగరగొట్టి దేవుడికి ఏలాడి దిగరు. పక్షులు తాగుతూ నీకు ఇంకా తెలియదు. ప్రపంచంలో సూర్యులందరూ ఒక్కసారిగా కత్తులు విసిరినా లోకములోని మేడవిలు కాంటున్నాపై అంబల వర్షం కురిపించిన ఈ శరీరం మీద చర్మము కూడా కదిలిపోదు. తుదకు ఒక్క రోమము కూడా కదిలిపోదు. పంతానికి వచ్చిన తర్వాత అభిమానం ఎందుకు? నేను ఇప్పుడే పోయి ఆ పానుగంటి పట్టపురాని మహాపతివ్రత బాలనాగును తెచ్చి నీ కళ్ళ ముందు పెట్టగలదు. చూడు మన మాయా సైన్యం వచ్చిందా? గండికోట యుద్ధం సాగేటట్టుంది. సరే, ఆ వద్దిరాజులు కూడా ఈ యుద్ధానికి వచ్చేంతవరకు మీరు యుద్ధం కొనసాగించండి. సంగు విన్నావు కదా? పానుగంటి రాజులు కూడా పట్నం విడిచి పరదేశం వెళ్తా. సమయం సందర్భం అన్నీ కలిసి వచ్చాయి. పకీర్, నా మాట విను పకీర్. ఆమె ముందు నీ మంత్ర తంత్రాలు దమ్ముడికి కూడా పనికిరావు.
ఎందుకు వచ్చిన గోర? నా మాట విను పకీరు, నా మాట విను. ఏడ్చావు. నీకు ఇష్టము లేకుంటే కుక్కిన పేనులా ఒక మూల కూర్చుని ఏడు, లేకుంటే నా ప్రేయసికి నాకు దాసిగా ఒడిగంచాయి. దాసిన విశ్వాసఘాతు కూడా. నిజంగా నువ్వు ప్రేమిస్తున్నావని నా తనువు మనసు నీకు అర్పితం చేశాని ఇలా ఏరు దాటాక తెప్ప తెగల పెడతావు అనుకోలేదు. సంగు, మరి పాత చెప్పులు ఇంకా ఎన్ని దినాలు తొడగమంటావు? పాత చెప్ప నన్ను పాత చెప్పు కింద చమకొడుతున్నావని ఎక్కడున్నావే ధర్మాధర్మము? ఎవరి ఆనందం వారిది. ఆనందం అనుభవించడానికి అన్యాయాలు లేవా? నీ కోసం నా ఆనందాన్ని భద్రం చేసుకోమంటావా? నీ ఆనందం కోసం నాకు ద్రోహం చేస్తావా? నేను వేదాంతంలోకి బుర్ర కొరిగించుకున్న సన్యాసిని కాను. ఇప్పటికి నీలాంటి జీవులు ఎన్నో, అందులో నువ్వు ఒకతము. ఇంకెందరు కానున్నారు? కూడా అవును అని ఇదివరకే చెప్పాను కదా. మహాపతివ్రతను కోరి నెత్తిన చెత్త వేసుకున్నావు, కొరివితో తలగొక్కుంటున్నావు, అది మర్చిపోకు. సంగు, నా దృష్టిలో పడక పూర్వం నీవు ఒక మహాపతివ్రతమే కదా సంగా. అది కాదు పక్షి. అందరు గట్టిగా సంగీతానికి చప్పట్లే కావాలి. సంగు, నా ఆనందాన్నంతా నీ ఒక్కదారివే దురుకోవాలనుకుంటున్నావు కదా. మనిషి మనుగడ మహాదానాన్ని అనుభవించడానికి చేతి ఒక్క పుష్ప మాధుర్యంతోనే సంతృప్తి పడుతుందా సంగు?
ఆడదాని హృదయంలో చెలరేగిన దావాగ్నిలో నువ్వు మోడులాగా మాడిపోతావు, సర్వనాశనం అయిపోతావు. నాకై నే కనికరించి నా హృదయానికి చోటిస్తాను. ఫకీర్, మనిద్దరం కలిసి హాయిగా గడుపుదాం. అయ్యింది ఏందో అయ్యింది, నువ్వు లేకుండా నేను ఒక క్షణం కూడా బ్రతకలేను ఫకీర్. ఫకీర్